భగవంతుడు కనిపించినప్పుడు మనకి గాలిలో శత్రువులు కూడా చాలా మంది ఉంటారు. నేను ఎదిరించింది ఎవరినంటే డైరెక్ట్గా ఒక ప్రొడ్యూసర్ బావమర్ది అని చెప్పాను కదా, అవునండి. అతను ₹1,00,000 తీసుకెళ్ళిపోయాడు ఇంటికి వచ్చి. మీ ఓన్ అమౌంట్? నా ఓన్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్లను తీసుకుని ఇంటి నుంచి తీసుకెళ్ళిపోయాడు. మీకు తెలియకుండానా? నాకు తెలిసే. అంటే అతను మాట్లాడుతుంటే నాకు ఒక లెన్స్ కళ్ళజోడు పెట్టుకున్నాడు, అది నిజం. అంటే ఒకలాంటి హిప్నటిజం అది. దానికి నేను గురయ్యాను. ఇచ్చేసాను అమౌంట్. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఒక ఇష్యూ జరిగింది. నెక్స్ట్ 1 year తర్వాత నాకు ఫోన్ చేశాడు అతను. ఈ 1 year లోపల నాకు ఎంత బాధ అనిపించిందంటే, డబ్బులు పోతే పోయింది కానీ మా ఇంట్లో వాళ్ళు ఒకటే అనేవారు, ఇంత తెలివైందా నువ్వు కదా, నువ్వు ఎందుకు ఎలా ఇవ్వగలిగావు ఆ డబ్బు అంటే, మొగుడు కొడితే కాదు తోటికోళ్ళు నవ్వింది అన్నందుకు కోపం వచ్చినట్టు అయింది నా బతుకు. అలాంటి పరిస్థితుల్లో నేను ఒకటి డబ్బు వసూలు చేయాలి, 2 నాకు చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. నేను ఎందుకు ఇంత బతకడం వేస్ట్ అనిపించింది నాకు. కోపం కూడా ఎక్కువే వస్తుంది నాకు అప్పుడప్పుడు. అలాంటి పరిస్థితులు ఈ మధ్యలో నేను ముదునూరు సాల అనేసి ఒక బైబిల్ అంటే దేవదాసాయి గారిది ఒక ట్రస్ట్ ఉంది ఆంధ్ర సైడ్. అక్కడికి వెళ్ళొచ్చాను 7 weeks. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇతను నాకు ఫోన్ చేశాడు. వచ్చిన తర్వాత నేను అతని ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగాను. అడిగితే ఆ టైంలో ఈ ఏరియా యూసఫ్గూడలో ఒక ఆయన పేరు చెప్పి బెదిరించాడు. బెదిరింపులు మళ్ళీ చంపేస్తాను ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ. అదేంటి మీరు 1 year క్రితం డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు నన్ను ఇలా చేయడం ఏంటి, నాకు డబ్బు కావాలంటే నీకు అంత ధైర్యం ఉంటే అక్కడికి వెళ్ళి అడగమని చెప్పాడు. నేను వెళ్ళాను. అతని చుట్టూ 80 మంది అసిస్టెంట్లు ఉన్నారు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఎమ్మెల్యేగా ట్రై చేశాడు. ఎవరో కాదులండి, మన అందరికీ హెల్ప్ చేసే చిన్న శ్రీశైలం గారే. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా ఫోర్స్గా వెళ్ళాను, సీరియస్గా వెళ్ళి అడిగాను. అడిగితే ఆయన భయపడ్డారు. నన్ను చూసి ఆయన భయపడ్డారు. అంటే అప్పటికే గాడ్ గిఫ్ట్ నా దగ్గర ఉంది. అంటే నేను వచ్చేస్తుంది. నేను నడుస్తున్నాను, నేను నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆయన నన్ను చూసి లేచి నుంచొని నమస్తే చెప్పి కూర్చోమన్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఒక కూల్ డ్రింక్ ఇచ్చారు. ముందు కూర్చోమ్మా, నీ డబ్బు నేను తెప్పించి ఇస్తాను అని చెప్పి. ఆ టైంలో నేను పోలీస్ స్టేషన్కి ఆయన కారు ఇచ్చి పంపించారు. తర్వాత నెక్స్ట్ చెప్పింది ఏంటంటే, ఆయన నన్ను చూసి ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వచ్చా అనుకున్నారంట. ఇంచుమించు 5,000 మెంబర్స్ చెప్పారు ఆ విషయం. అయితే నేను ఆ రోజు కారు వేసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. అతన్ని పిలిపించాను. ఎవరో కాదు, నాగలక్ష్మి అనేసి బెల్లంకొండ సురేష్ గారు వాళ్ళ చెల్లి భర్త, నా దగ్గర డబ్బు తీసుకెళ్లిపోయిన మనిషి. అయితే సెటిల్మెంట్ అయిందంటే పోలీస్ స్టేషన్ లోనే శ్రీశైలం గారు ఫోన్ చేసి చెప్పారు, అవునండి ఆవిడ ఇబ్బంది పడ్డారు, 1 year నుంచి స్ట్రగుల్ అయ్యారు, మీరు శ్రీశైలం గారితో చెప్పించగలరా అని PS లో అడిగారు నన్ను. నేను ఇమీడియట్గా ఫోన్ చేశాను. ఎందుకంటే నా దగ్గర భగవంతుడు ఉన్నాడు కదా, దేవుడు శక్తి ఉంది నా దగ్గర అని ధైర్యం. ఆ టైంలో శ్రీశైలం గారికి చెప్తే ఫోన్ చేసి అవునని ఆయన చెప్పడం, నా అమౌంట్ నాకు వాపస్ వచ్చేయడం, 3 installmentలో ఇచ్చాడు ఆయన డబ్బు. ఇచ్చిన తర్వాత ఫస్ట్ డబ్బు రావడం కంటే గెలిచాను అనే ఒక ధైర్యం వచ్చింది దాన్ని. ఎంత హ్యాపీ కదా. ఇప్పుడు నా పని నేను చేసుకుంటే వాళ్ళ సీరియల్లో క్యారెక్టర్ చేసినప్పుడు నేను ఏదో ఆటోమేటిక్గా అన్న మాట పట్టుకుని ఇంటికి వచ్చి అమౌంట్ తీసుకెళ్ళిపోయాడంట అతను. నాకు అప్పుడు బెదిరింపులు, పైగా చంపేస్తాను బెదిరింపులు.